సేంద్రుడు పొద్దున పళ్ళు తోముతాం అనుకుంటున్నారు. మనం గుడికి వచ్చాం. ఏ గుడి అనేది చివరిలో చెప్తాను. అలా గ్రేజర్ ఆన్ చేసుకుని బకెట్ తీసుకెళ్ళి ఫుల్గా నీళ్ళు పట్టేసాం, వేడి నీళ్ళు. ఇంకా అలా మనం స్నానం గట్టి చేసాము గుడికి వెళ్ళాలని చెప్పి. బయట చూస్తుంటే ఫుల్ వర్షం. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వర్షంతో మనకేం పని అని చెప్పి ఇంకా గుడికి స్టార్ట్ అయిపోయాం. చూడండి, క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళే ముందు ఫోన్లో లోపల ఇచ్చేయాలా. మన దర్శనం కూడా అయిపోయింది. ఇంక ఫోన్లో అవి తీసుకొని నేను మా వాడు కొండ మీద స్టార్ట్ అయిపోయాం. ఇవి మాత్రం సూపర్గా ఉంది. ఏ గుడి అని మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒకసారి. పైన నుంచి చూస్తుంటే మాత్రం సూపర్గా ఉంది. ఇంకా అలా మెట్లు ఎక్కి మనం స్టార్ట్ అయిపోయాం పైకి కొండ మీదకి. గుడిగాడు వచ్చేసింది. ఇంకా పైన ఇది ఏ గుడే కాదు, శ్రీకాళహస్తిలో ఉన్న శివుడి గుడిది. గుడి మాత్రం సూపర్గా ఉంటుంది. నేను మా వాడు అలా ఫోటోలు దిగి కిందకి కూడా వచ్చేసాం. మీరు ఈ గుడికి ఎంతమంది వచ్చారు కామెంట్ కూడా చేయండి మీరు ఒకసారి. ఇంకా వర్షం పడుతుండగా నేను మా వాడు ఒక టీ వేసేసి ఇంక రూమ్ స్టార్ట్ అయిపోయాం. ఇంక రూమ్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ. మనకు కావాలంటే గుడి దగ్గరే నిద్రపోవచ్చు. అక్కడే వాష్రూమ్స్ అయి ఉంటాయి. స్నానం కూడా అక్కడే చేసేసి మనం గుడికి కూడా వెళ్ళొచ్చు కావాలంటే. ఇంకా నేను మా వాడు ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇంక రూమ్కి చెక్అవుట్ చేసేసాం. ఇంక కిందకి వెళ్ళగానే ఆటో కూడా ఉంటే ఆటో ఎక్కేసి ఇంక బస్ స్టాండ్ కాడికి రెడీ అయిపోయాం. ఇంక మన నెల్లూరుకి వెళ్ళే బస్సులు ఇస్తే ఎక్కి ఇంటికి స్టార్ట్ అయిపోయాం.